హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన ప్లేస్ అండి కాటేరమ్మ టెంపుల్. ఈ టెంపుల్ బెంగళూరుకి దగ్గరలో హొస్కోటే అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఈ కాటేరమ్మ తల్లికి ఏదైనా మంచి మనసుతో మొక్కుకొని మనకి సమస్యలు ఏవైనా తీరాలని అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ బాగా నమ్ముతారు. ముందుగా లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. శ్రీ కాళికాదేవి అమ్మవారి విగ్రహం చూశారు కదా, ఎంత బాగుందో. ఈ అమ్మవారి చుట్టుపక్కల ఇలా దీపాలు పెట్టి అమ్మవారికి హారతులు ఇస్తూ ఉంటారు. ఇలా కాళికాదేవిని దర్శించుకున్న తర్వాత చూశారు కదా, ఇక్కడి నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళాలి. అమ్మవారికి ఆదివారం, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. ఆ టైంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు ఎక్కువగా క్రౌడ్ ఏమీ లేదు. ఇలా లోపల అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారి వెనుక భాగాన ఇలాగా కాయిన్స్ అతికించి ఉన్నాయి. మనం ఏదైనా మనసులో అనుకొని అది జరుగుతుందో లేదో ఇలా కాయిన్ని అతికించి పెడితే, కాయిన్ కానీ నిలబడితే ఆ పని జరుగుతుందని. నేను ఎక్కడ ఇలా చూడలేదు, చాలా కొత్తగా అనిపించింది. ఇలా అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ జంట మర్రి చెట్లు అనేటివి ఉంటాయి. భక్తులు వాళ్ళ కోరికలు తీరడం కోసం ఈ జంట మర్రి చెట్టు కింద టెంకాయని ముడుపుని కట్టి మొక్కుకుంటారు. చూసారు కదా, ఇక్కడ మనకు కనిపించేటివంతా ముడుపులే. చూశారు కదా, కాటేరమ్మ తల్లి గుడి ఎంతో బాగుందండి. మీరు ఎవరైనా బెంగళూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.